రెండవ దినవృత్తాంతములు గ్రంథము 22వ అధ్యాయము. అరబీయులతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యూదారాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజగు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకొనుటకై అతడు యెజ్రెయేలునకు మరలా వచ్చెను. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి అయి ఉన్నాడని విని యూదారాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను. యెహోరాము నొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదికి అతడు యెహోరాముతో కూడా పోగా, యెహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతని పట్టుకొని యెహూ నొద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటివారు ఇక నెవరునూ లేకపోయిరి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయేనని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశజులనందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంపలేకపోయెను. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను.